మిత్రులారా నమస్తే. బెంగాల్లో సునామీ వచ్చిందండి. భారీ సునామీ. ఇంతకుముందు ఎప్పుడు బెంగాల్ ప్రజలు చూడనటువంటి సునామీ. ఏం సునామీ అది? ప్రకృతికి సంబంధించిన సునామీ కాదు, భారీ పోలింగ్. ఎప్పుడూ లేనంత పోలింగ్ జరిగిందండి. భయంకరమైనటువంటి పోలింగ్. సునామీ వస్తే మహావృక్షాలే కాదు, మహాభవనాలే కాదు, మహానగరాలు కూడా కొట్టుకుపోతాయి. సో బెంగాల్లో పోటెత్తినటువంటి ఈ సునామీ, ఓటింగ్ సునామీ వల్ల ఎవరు కొట్టుకుపోతున్నారండి? దీని మీద రకరకాల అంచనాలు, విశ్లేషణలు వస్తున్నాయి. మనం ఈ వీడియోలో 2-3 ముక్కలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగింది ఫస్ట్ ఫేజ్. కేవలం 2 ఫేజెస్. ఒకటి 23 ఏప్రిల్ నిన్న జరిగింది, మరొకటి 29 ఏప్రిల్ రెండో విడత. సో నిన్న 16 జిల్లాల్లో జరిగింది, 152 నియోజకవర్గాలకి. అత్యంత కీలకమైంది ఇది. మమతా బెనర్జీకి చెందినటువంటి టీఎంసీకి, అటు బీజేపీకి. సరే, ఈ మొత్తం యుద్ధంలో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ సోదిలో కూడా కనిపిస్తున్నట్టుగా లేదు. ఎన్నికల పరిణామాల తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని బట్టి అది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సునామీ ఏం చెబుతుంది? మమతా దీదీ ఏమంటుందా అంటే, అయిపోయింది ఇక బీజేపీ పని, చాలా చోట్ల అంత ఖాళీగా ఉన్నారు వాళ్ళ ఆఫీసులన్నీ, అయిపోయిందండి. మరోపక్క అమిత్ షా నిన్న ఓటింగ్ అయిన వెంటనే అస్తమిస్తున్న సూర్యుడి యొక్క వీడియో పెట్టాడు. అంతేకాదు, ఆయన బహిరంగంగా ఒక మాట అన్నాడు, మమతా గుండాలు, ఏ మమతా दीदी का गुंडों को 29 तारीख के बाद अगर वो बाहर निकलेंगे 5 तारीख को, అంటే 5వ తేదీ మే 5 तारीख को उनको उल्टा लटका देंगे, ఉల్టా లట్కాకి సీదా కర్ దేంగే అన్నాడు. అంటే ఏంటంటే, ఈ మమతా దీదీ గుండాలు ఉన్నారే, ఇట్లాంటి మాట మాట్లాడండి హోమ్ మినిస్టర్. అంటే మమతా యొక్క కార్యకర్తలు లేదా వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, వీళ్ళందరూ గుండాలేమో ఆయన దృష్టిలో. లేదంటే అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మమతా పార్టీలో చాలామంది గుండాలు, అసాంఘిక శక్తులు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ వీళ్ళందరినీ కూడా 29వ తేదీ సెకండ్ ఫేజ్ పోలింగ్ అయిపోయాక, 4వ తేదీ మే 4వ తేదీ రిజల్ట్ వచ్చాక 5వ తేదీన వాళ్ళని తల్లకిందులుగా ఏలాడదీసి సీదా చేస్తాము అని చెప్పేసి అన్నాడండి. సో వాళ్ళ ధీమా, మమతా దీదీ ఇక చాప్టర్ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అమిత్ షా. అట్ ది సేమ్ టైం నరేంద్ర మోడీ నిన్న ఒక పక్క 152 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంటే, ఇంకా మరొక 92 స్థానాలకు ఉంది కదా, 294 స్థానాలు కదా. సో అక్కడ ప్రచారం చేస్తూ ఆయన ఏం వాగ్దానం చేశాడయా అంటే, 7th పే కమిషన్ అమలు చేసేస్తామని చెప్పాడు. అది కాకుండా బెంగాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తక్షణమే ప్రతి ఒక్క మహిళ ఖాతాలో 36,000 పడిపోతాయి అన్నాడు. ఎందుకంటే 10,000 వేస్తేనే బీహార్లో ఏమైందో ఆయనకి తెలుసు. మహిళలకు ఆశ చూపిస్తే, వాళ్ళకి ఆ రుచి చూపిస్తే, డబ్బుల రుచి ఏమవుతుందో ఆయన బీహార్లో కనిపెట్టాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక పక్క ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది, మరో పక్క ఎన్నికల ప్రచారంలో, అంటే సెకండ్ ఫేజ్ జరగాల్సినటువంటి నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ ఈ విధమైనటువంటి భారీ పథకం అనండి, వాగ్దానం అనండి, ఏమైనా సరే ప్రకటించారు. సరే, ఎన్నికల కమిషను, ఎన్నికల కోడ్ ఇవన్నీ అమలు అవుతాయా లేదా అంటే కొంతమందికి అమలు కావు, అతీత శక్తులకు అమలు కావు ఇలాంటి నియమాలు ఇవన్నీ కూడా. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది? 16 జిల్లాల్లో జరిగినటువంటి 152 నియోజకవర్గాల్లో ఇంత భారీ పోలింగ్ అంటే 91% అండి. 3 గంటలకే, మధ్యాహ్నం 3 గంటలకే 78% పడిపోయింది. అప్పుడే అనుకున్నారు మొత్తం ఏదో తలకిందులు అయిపోతుందని. సాయంత్రం 7 గంటలకల్లా దగ్గర 90%, 89.9%, అంటే 90%.
7 గంటలకు అయ్యేసరికి సాయంత్రం 91% దాటిపోయింది. ఇప్పుడు తాజా ఇక పూర్తి వివరాలు వస్తే వస్తుంది. సో ఇప్పుడు ఇంత భారీ ఓటింగు పడడం అనేటటువంటిది ఎవరికి లాభం అంటే ఎవరికి వాళ్ళే చెప్తున్నారు, ఇది మాకే పోటెత్తారు. ఈ బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, పన్నిన కుతంత్రాలు వీటన్నిటికీ కూడా బుద్ధి చెబుతున్నారు మా బెంగాల్ ప్రజలని మమతా దీదీ అంటుందండి. ఆ మాట నిజమైతే నిజంగా వీళ్ళకి చాలా గొప్ప పరాభవం. అలా జరుగుతుందా? అలా జరిగిందా? ఏం జరిగింది? ఈ వీడియోలో ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక చిన్న ఉదాహరణ మీకు. ఉదాహరణకి ఏమిటయ్యా అంటే ఈ భారీ పోలింగ్ ఎలా ఉంటుందంటే లాస్ట్ టైం అయితే 82% 2021లో మొత్తం ఓవరాల్ పోలింగ్. అంతకుముందు 83%. ఒక్కసారిగా దాదాపు 9% ఓటింగ్ పెరిగిపోయింది. ఏమిటి ఈ పరిస్థితి అనేటటువంటిది ఒక చిన్న ఉదాహరణ కథలాగా మీరు ఒక నియోజకవర్గంలో నిలబడ్డామండి. సో ఆ నియోజకవర్గంలో 150 అర్థం కావడం కోసం 150 ఓట్లు ఉన్నాయి మొత్తం. పోలైన ఓట్లు 100 అండి. నాకు ఒక 60 ఓట్లు వచ్చాయి, మీకు ఒక 40 ఓట్లు వచ్చాయి. సో 20 ఓట్ల ఆధిక్యతతో నేను గెలుపొందాను లాస్ట్ టైం. ఆ తర్వాత ఏమైంది? ఎన్నికల సంఘం రంగంలో దిగి ఈ నియోజకవర్గంలో నాకు 60 ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో ఒక 20 ఓటర్లని డిలీట్ చేసేసింది. నేనేమంటున్నానయ్యా అంటే ఆ డిలీట్ చేసిన వాళ్ళందరూ నాకు అనుకూలురు, నా సానుభూతి పరులు అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే నా సానుభూతి పరుల్ని ఒక 20 మందిని డిలీట్ చేసేసారు. ఇప్పుడు ఏం మిగిలింది? ఎంత మిగిలింది? సంఖ్య 130 మిగిలింది. ఈ 130లో గతంలో అయితే 100 మంది ఓటు వేశారు, ఇప్పుడు 120 మంది ఓటు వేసేసారు. అంటే 91% పైన ఓటు, 95% పడిందండి. 8 జిల్లాల్లో అయితే 95% పైగా పడింది ఓటింగ్, చెప్తాను నేను. సో 120 మంది ఓటేశారు. ఈసారి 20 మందిని తీసేశారుగా, 130 మందికి 120 మంది ఓట్లు వేసేసారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? నేనేమంటానంటే డిలీట్ చేస్తే చేశారు, కానీ ఈ ఎన్నికల కమిషన్ చేసినటువంటి అన్యాయానికి మా మద్దతుదారులను అందరినీ డిలీట్ చేసేశారు. అందుకని ప్రజలందరికీ కూడా క్రోధం వచ్చి, కోపం వచ్చి వాళ్ళు ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వాళ్ళందరూ నాకే గుద్దేశారు. నేను అంటున్నా నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి అవతల క్యాండిడేట్ అంటున్నాడు. సో ఏం జరుగుతుందనేది మనం మే 4వ తేదీని మాత్రమే చూస్తామన్నమాట. ఇప్పుడు ఎవరి ధీమా ఎలా ఉన్నా సరే జరిగేది ఏమిటి అనేటటువంటిది ఒక అంచనాకైతే, మన ఊహకైతే రావచ్చు. ఎవరు ఎన్ని విశ్లేషణలు చెప్తున్నప్పటికీ కూడా మిత్రులారా, కొన్ని జిల్లాల్లో దాదాపు 85 జిల్లాల్లో 95% పైన పడిందండి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పానే, ఒక కథలాగా ఒక నియోజకవర్గం గురించి చెప్తాను ఇక్కడ. అదేమిటయ్యా అంటే శంషేర్గంజ్ విధానసభ. ఆ విధానసభలో 91,712 ఓట్లు డిలీట్ చేసేసారండి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆ విధానసభలో. సో ఇప్పుడు దాంట్లో లాజికల్ డిస్క్రిపెన్సీలో చాలా వేల మందిని పెట్టారు, వేల మందిని పెట్టారు. అంతమందిని డిలీట్ చేశారు. 70,000 మందిని పైగా పెట్టారు. తర్వాత ట్రిబ్యునల్ వాళ్ళు విచారించి అందులో క్లియర్ చేసింది అంటే ఒక్క ఓటు అంట. ఈ విషయం లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో చివరిలో మహానుభావులు అందరూ కూర్చొని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం తర్వాత ట్రిబ్యునల్స్లో ఏం జరిగింది ఏమిటనేది, అది కూడా ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. అంటే ఈ ఒక్క శంషేర్గంజ్ నియోజకవర్గాన్ని ఉదాహరణగా మీకు నేను చెప్తున్నాను, ఇందాక నేను చెప్పిన కథకి ఒక ఆలంబనగా. అంటే ఒకే నియోజకవర్గంలో 91,000 పైచీలకు ఓట్లను డిలీట్ చేసేస్తే వాళ్ళలో 70,000 మంది పైన వాళ్ళు లాజికల్ డిస్క్రిపెన్సీలు పెట్టారు. అంటే వాళ్ళకి ఓటు లేదని పూర్తిగా చెప్పట్లేదు, ఉందని పూర్తిగా చెప్పట్లేదు. నిరూపించుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. ట్రిబ్యునల్స్ దగ్గర నిరూపించుకోవాలి. ఇక్కడ అవ్వలేదు, ఇంకా నిరూపణ అవ్వలే. అందులో ఒకటే క్లియర్ అయిందనమాట. సో అక్కడ ఎంత పోలయిందంటే ఇప్పుడు 95% పోలయింది. ఒక పక్క టీఎంసీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కదా, మా ఓటర్లనే డిలీట్ చేస్తున్నారు, మాకు అనుకూలంగా ఉండేటటువంటి సామాజిక వర్గం వాళ్ళని ఎక్కువ మందిని డిలీట్ చేశారు, ముస్లింలని ఎక్కువ మంది డిలీట్ చేశారు. సో అన్ని వేల మందిని డిలీట్ చేసిన చోట 95% ఓటింగ్ పడిందంటే అది ఎవరికి అనుకూలం? అది ఎవరికి అనుకూలంగా పడి ఉంటుంది? ఇది ఇక్కడ ఈ పాయింట్ని మీరు అలా మనం
ఈ అనుమానాలు, సందేహాలు ఇవన్నీ కూడా 4వ తేదీన తీరిపోతే ఆ తర్వాత విశ్లేషణలు మారిపోతాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ధీమాలు వ్యక్తం చేయొచ్చు. మీరు దాదాపు 8 జిల్లాల్లో అని చెప్పాను కదండి, ఓవరాల్గా 91% పైన పడింది ఓటింగు. 8 జిల్లాల్లో అయితే 16 జిల్లాల్లోనూ 8 జిల్లాల్లో అయితే 95%. కొన్ని నియోజకవర్గాలు మీరు పేర్లు చెప్తాను. కొన్ని రఘునాథ్ గంజి, అలాగే భగవాన్ గోలా, అలాగే లాల్ గోలా, కుమార్ గ్రామ్, ఇవన్నీ కూడా 95%, 95%, 96%, 94% ఇట్లాంటి పర్సంటేజ్ నమోదైందండి. మిత్రులారా, ఇక్కడ లాస్ట్ టైము 8 దఫాలుగా పోలింగ్ జరిగింది. 2021లో 8 దశల పోలింగ్ జరిగిందండి. ఇప్పుడు 2 దశల పోలింగ్ జరిగిందండి. ఇప్పుడు లాస్ట్ టైము దేశం అంతా కూడా ఎన్ని పారామిలిటరీ దళాలని భద్రత కోసం ఏర్పాటు చేశారో దేశమంతా ఒకేసారి జరిగినటువంటి ఎన్నికల సందర్భం. అందులో సగం పైగా ఈ ఒక్క బెంగాల్లోనే ఇప్పుడు పెట్టారంట. ప్రతి 100 మంది ఓటర్లకి ఒక పారామిలిటరీ సైనికుడు ఉన్నాడు అక్కడ. ఏ విధంగా గేరాబందీ అంటారా, ఏ విధంగా చుట్టుముట్టారు, ఎవరిని చుట్టుముట్టారు, ఏం చేశారు, ఏమిటి అనేటటువంటిది మనం తర్వాత చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం లాజికల్ డిస్క్రిపెన్సీ దగ్గరికి వద్దామండి. 27 లక్షల మందిని పెట్టి ఓవరాల్గా 1 కోటి మందిని దగ్గర డిలీట్ చేసేసారు కదా. అందులో 27 లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీ అని పెట్టారు కదా. అంటే లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉందని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి. ఎక్కడ 19 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు ఈ ఎన్నికల ముందే మీరు వీళ్ళని క్లియర్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము ట్రిబ్యునల్స్ మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి ఒకసారి చెప్పి, తర్వాత ఎన్నికల చివరిలో ఇక కొన్ని రోజులు ఉందనగా ట్రిబ్యునల్స్ వీలైనంత వరకు క్లియర్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కాస్త మెత్తబడి ఏదో ఓటర్ల తరపున నిలబడినట్టు చెప్పింది. ఏం జరిగింది? ఈ 27 లక్షల మందిలో 14 లక్షల మంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఓటర్లు 14 లక్షల మంది ట్రిబ్యునల్స్ దగ్గర అప్పీల్స్ చేసుకుంటే కేవలం 136 మందిని మాత్రం క్లియర్ చేశారు. అంటే 0.001%. ఇక సెకండ్ పేజ్లో ఇంకెంతమంది. కాబట్టి ఇక్కడ కోర్టులు ఆదేశించిన ట్రిబ్యునల్స్ ఏం చేశాయి, ఎంతవరకు క్లియర్ చేశాయి అనేటటువంటిది. సో ఓవరాల్గా ఇది జరిగినటువంటిది. బెంగాల్లో పోటెత్తినటువంటి ఈ ఓటర్ల సునామీ ఏదైతే ఉందో, ఈ పోలింగ్ సునామీ ఏదైతే ఉందో, దీంట్లో ఎవరు కొట్టుకుపోతున్నారు అనేటటువంటిది మనకి ఒక అంచనా అయితే వస్తుందండి. మీరు చూడండి, బీహార్లో కూడా అలాగే జరిగింది. బీహార్లో కూడా ఏం జరిగిందో మనకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది కూడా ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ వల్ల మనకి ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం అంటే ఏర్పడింది. సరే, ఒకవేళ ఈ మొత్తం అన్ని రకాలుగా కూడా తనను చుట్టుముట్టినటువంటి మొత్తం ఓవరాల్గా తనను చుట్టుముట్టినటువంటి ఎస్ఐఆర్ రూపంలో కానీ, పారామిలిటరీస్ రూపంలో కానీ, మహిళలకు వాగ్దానాలు చేసే రూపంలో కానీ, ఇంకా అనేక రకాలుగా మీడియా అంటే మీడియా అన్నమాట. నిన్న పోలింగ్ జరుగుతుంటే వెస్ట్ బెంగాల్లో అవి చూపించకుండా మొత్తం బెంగాల్లో మీడియా అంతా కూడా ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళారో అక్కడ మొత్తం కెమెరాలన్నీ అక్కడ ఫోకస్ పెట్టి ఆయన చేసినటువంటి మహిళలకు చేసినటువంటి వాగ్దానాలనే చూపించినట్టుగా చెప్తున్నారనమాట. ఓవరాల్గా మిత్రులారా, బెంగాల్లో ఈ భారీ ఓటింగ్ సునామీ వల్ల ఎవరు కొట్టుకుపోతున్నారు అనేటటువంటిది నాకైతే ఒక అంచనా వచ్చింది. మరి మీకు ఏ అంచనా వచ్చిందో ఏమో తెలియదు. కానీ ఇంత ఒత్తిడిలో ఇంత చుట్టూ పద్మవ్యూహాలు ఇన్ని రచించినా సరే నిజంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మమతా బెనర్జీకి ఓటు వేస్తే అది ఆమెకు విజయం కాదు, మొత్తం ఓవరాల్గా ఈ దేశ చరిత్రలోనే ఏదో ఒక కీలకమైనటువంటి పరిణామానికి అది మార్పుకు సూచనగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ.